చిన్నప్పుడు ఈ బాదం పాలంటే అస్సలు తాగేదాన్ని కాదు. ఇప్పుడు వదిన ఒక్కసారి ట్రై చెయ్యి, నేను ఒక డిఫరెంట్ వేలో చేస్తాను అని చెప్పారు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండ్ ఒక షుగర్ ఉంటే సరిపోతుందంట. మనకి బాదం పాలు చాలా ఈజీగా అయిపోతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అయితే మేము ఆల్మండ్ మిల్క్ తీసుకుంటున్నాం కాబట్టి మేము ఎక్కువ ఆ మిల్క్ని బాయిల్ చేయట్లేదు. కాకపోతే నార్మల్ మిల్క్ చేసుకునే నార్మల్ మిల్క్ యూస్ చేసే వాళ్ళైతే మీరు బాగా అయితే బాయిల్ చేయాల్సి వస్తుంది. అండ్ మేము తీసుకునేది అయితే ఆల్మండ్ మిల్క్, అదొక ప్లాంట్ బేస్డ్ మిల్క్ కాబట్టి మేమైతే ఎక్కువ దాన్ని బాయిల్ చేయటం అట్లా చేయలేదు. జస్ట్ కొంచెం గోరువెచ్చగా వస్తే చాలు అనేది నాకైతే వదిన చెప్పిన మాట అయితే. బాదం మిల్క్ అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకో తెలియదు, నాకైతే చిన్నప్పటి నుంచి ఇది తాగుతుంటే ఏదో ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చేది. బ్యాక్ టు మన రెసిపీకి వచ్చేసరికి ఇక్కడ మేము మిల్క్ పౌడర్ వేస్తున్నాము. దీన్ని నేను ఇట్లా యూస్ చేసేదానికంటే నేను ఎక్కువ తినటానికైతే ఎక్కువ యూస్ చేస్తాను. అండ్ చాలా మందికి కూడా చాలా ఇష్టపడతారు ఆ మిల్క్ పౌడర్ అనేది. అండ్ ఇది చూసారు కదా ఆల్మండ్ మిల్క్, నేనైతే ఇక్కడ తీసుకున్నాను ఇది. బట్ మంచిగానే ఉంది, ఇది అన్స్వీటెడ్ మంచిగా ఉంటుంది. ఇది వచ్చేసరికి డ్రై హోల్ మిల్క్. మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏ మిల్క్ పౌడర్ అన్నా తీసుకోవచ్చు. ఇది బాదం మిక్స్. బాదం మిక్స్ అయితే మెయిన్ మస్ట్ అండ్ షుడ్. ఇంకా మనకి నేను ఇంకొక కొలత కూడా చెప్తాను. మనం 1/2 లీటర్ పాలు ఏదైతే ఉంటాయో మనకి ఈజీగా ఆ బాదం డ్రింక్ మిక్స్ది మనకి 1/2 డబ్బా అయితే పడుతుందంట. అంత ఎక్కువ పడుతుంది, అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుందంట. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ పౌడర్ లేదు కానీ చేసుకోవాలి అని అనుకుంటే ఇంకొక టిప్ అయితే ఉంది. మన దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, మనం ఫ్రూట్ సలాడ్స్ అలా చేయటానికి ఆ కస్టర్డ్ పౌడర్ని కొంచెం మిల్క్తో యాడ్ చేసి దాన్ని కూడా దీంట్లో కలుపుకోవచ్చు. ఇక్కడైతే వదిన కుంకుమ పువ్వు కూడా వేస్తున్నారు, కలర్ కూడా మంచిగా ఉంటుంది అండ్ మంచిది అనేసి. ఈ కుంకుమ పువ్వు డబ్బా చూడండి ఎంత క్యూట్గా ఉందో. నేను ముందు అది చూపిస్తున్నాను డబ్బా ఎంత క్యూట్గా ఉందనేసి. కానీ ఇది వేయటం వల్ల మనకి కలర్ కూడా మంచిగా వస్తుంది అని కూడా ఉంటుంది. అండ్ షుగర్ మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. ఐ నో ఇది అన్హెల్దీ ఇంత షుగర్ వేసుకోవటము, కానీ కొన్నిసార్లు మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవటం కూడా మంచిదే కదా. అట్లా మనం పెట్టుకున్నా కానీ మనం తినకుండా ఉన్నా ఒకే టైంలో మనం ఎక్కువ స్వీట్ తినేసేసేటట్లా అయిపోతుంది, ఎక్కువ మనము కంట్రోల్ చేసే స్వీట్ క్రేవింగ్స్ని కూడా. అందుకే అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. ఇలా అన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక మంచి స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే రోజు మనం తాగాలి, ఎందుకంటే అది చల్లగా ఉండాలి కాబట్టి. లేదు ఇన్స్టెంట్గా కావాలి అంటే మట్టుకి ఐస్ క్యూబ్స్ అలాంటివి కూడా మీరు యూజ్ చేసేసుకొని తాగొచ్చు, బట్ నెక్స్ట్ డే తాగటం చాలా బెస్ట్. మేము లోపల పెట్టే ముందల నేనైతే ఆ క్లిప్ మిస్ అయింది నా దగ్గర. దీంట్లోకి బాదం ఏదైతే మనం క్రష్ చేసి వేసుకుంటామో బాదం కూడా వేశారు వదినైతే. డ్రింక్ అయితే బాగుంది, బట్ నాకైతే అంత ఇష్టం ఉండదు.